హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నాను మీరంతా ఎలా ఉన్నారు ఏంటని కామెంట్ బాక్స్ నాతో షేర్ చేసుకోండి ఈరోజు మీతో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇది వచ్చి మార్నింగ్ వ్లాగ్ అనమాట ఇంకా పిల్లల్ని రెడీ చేయడము స్కూల్కి పంపించడము ఇంకా అంతా అయితే అయిపోయింది కాకపోతే హంసి అయితే ఇంట్లోనే ఉంది ఆ రోజు తను వెళ్ళలేదు ఇంకా జున్ను వైషు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా హంసికాకి అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తినిపించేశాను తను తినిన తర్వాత ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి దేవుడు పూజ అది చేసుకున్నాను ఇది వచ్చి సాటర్డే రోజు బ్లాగ్ అండి ఇంకా ఇంటికైతే మా వదిన వాళ్ళు కూడా వేరే పని ఉంటే వాళ్ళు వచ్చున్నారు ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పూజ చేయడం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వంట చేయాలి ఇంకా అందరికీ వంట అయితే చేయాలన్నమాట సో ఫస్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చెప్పాను కదా ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అవడం అంతా అయిపోయిన తర్వాత పూజ అది ఇంకెలా సింపుల్గా అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే వేసుకుంటున్నాను అనమాట దోశ వేసుకుంటున్నాను ఇంకా తెలియదనమాట పూజ అయిపోయిందో తిందాంలే అని ఇంక తినలేదు ఇంక ఇప్పుడైతే నా కోసం దోశలు వేసుకుంటున్నాను ఇంకా తినేసేసి ఇంకా కూరగాయలన్నీ కట్ చేయాలి ఇంక ఈరోజు సాంబార్ పెట్టాలన్నమాట ఇంకా సాంబార్ కోసం కూరగాయలన్నీ కట్ చేసేసి ఇంకా తర్వాత కొంచెం టమాటా పచ్చడి కూడా చేయాలి సో అవంతా ఇంకా వ్లాగ్లో అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటుంది చూస్తూనే ఉండండి ఇంక ఇప్పుడైతే ఒక చిన్న స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఈరోజు లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి అక్క చెల్లెళ్ళు కదా సో వాళ్ళు వచ్చేసి ఒకసారి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఇంకా తనే గొప్పదాన్ని అని జ్యేష్ఠాదేవి చెప్తారనమాట చెప్పినప్పుడు ఇంకా లక్ష్మీదేవి అంటారు సో అదృష్టవంతుణ్ణి ఎవరు పాడు చేయలేరు అలాగే దురదృష్టవంతుణ్ణి ఎవరు బాగు కూడా చేయలేరు అని అనేసరికి ఇంకా అప్పుడు జ్యేష్ఠాదేవి అంటారంట ఇంకా నేను చేసి చూపిస్తాను చూడండి అదృష్టవంతుణ్ణి చెడగొట్టి చూపిస్తాను అలాగే దురదృష్టవంతుణ్ణి బాగు చేసి చూపిస్తాను అని చెప్తారు సో ఇంకా స్టోరీ అయితే ఇంకా చెప్తాను ఇప్పుడు ఇంకా ఇక్కడైతే నేనైతే ఇంకా దోశలు వేసుకున్నాను కదా బ్రేక్ఫాస్ట్ తింటున్నాను ఇంకా హంసి అయితే ఒక్కతే ఉండేసరికి ఏం తోచక ఏదో అటు ఇటు తిరుగుతూ ఏదో ఆటలాడుకుంటుంది ఇంకా వైషు జున్ను అయితే స్కూల్కి వెళ్ళిపోయారనమాట ఇంకా జ్యేష్ఠాదేవి అలా చెప్పంగానే ఇంకా సరే చేసి చూపిస్తాను చూడు అని చెప్తారనమాట చెప్పినప్పుడు ఒక పేదవాడు మామూలుగా చిత్తు పేపర్లు వేరుకునే అతను ఇంకా రోజు అటువైపే వెళ్తారు అన్నమాట ఒకే దారిలో వెళ్తుంటే ఇంకా రోజు ఆయన వెళ్ళే దారిలోనే ఇంకా మరింత ధనం దొరికేలాగా ఒక సంచి ఉండిద్ది అనమాట సంచిలో ఇంకా డబ్బులు ముట్ట అంతా అక్కడ పెట్టేసేస్తారనమాట పెట్టేసేసరికి ఇంకా రోజు అటువైపే వెళ్ళే అతను పేపర్లు అవన్నీ ఏరుకుంటూ వెళ్తాడనమాట రోజు అటువైపు ఇంకా ఆ రోజు అనే చూసి ఇంకా రోజు ఇటువైపే వెళ్తున్నాం కదా ఈ రాజు వేరే వైపు వెళ్దాము ఇంకా రోజు ఇటువైపే కదా వెళ్ళేది వేరే వైపు వెళ్ళి ఇంకేమన్నా దొరుకుతాయేమో అటువైపు వెళ్ళి ఏరుకుందాంలే చిత్తు పేపర్లు అవి అని చెప్పి ఇంకా రోజు వచ్చే దారిలో కాకుండా వేరే దారిలో వెళ్ళిపోతారనమాట అంటే ఇంకా రోజు వచ్చే దారిలో అయితే ఇంకా జ్యేష్ఠాదేవి ధనం అది పెట్టింది కదా ఇంకా అదంతా తీసుకోవడానికి అదే చెప్పేలా దురదృష్టవంతుని ఎవ్వరు బాగు చేయలేరు అనడానికి కాదనమాట ఇంకా అట్లా జరిగిద్ది అనమాట ఇంకా ఆ దురదృష్టవంతుడు రోజు వచ్చే దారిలో కాకుండా వేరే వైపు వెళ్ళిపోతాడు ఇంకా ధనము ఎలాగో ఆయనకి దొరకదు కదా అలా దురదృష్టవంతుని ఎవరు బాగు చేయలేరు అన్నట్టు ఇప్పుడు నేను అదృష్టవంతుని చెడగొట్టి చూపిస్తాను చూడు అని చెప్పేసి ఇంకా బాగా ధనవంతుడిని వాళ్ళ అయితే పాతకాలం ఇల్లు అనమాట పూర్వీకుల నుంచి ఉండింది ఇల్లును సడన్గా అప్పటికప్పుడు అది కూలిపోయేలాగా చేస్తుంది అనమాట కూలిపోయేలాగా చేసేసరికి ఇంకా ఫస్ట్ అయితే ఏడుస్తుంటాడనమాట ఇల్లంతా పడిపోయింది అంతా పోయింది అని ఏడుస్తుంటే ఇంకా అప్పుడు జ్యేష్ఠాదేవి చెప్పేది అన్నమాట చూడు అదృష్టవంతుడిని నేను నాశనం చేసి చూపించాను చూడు అనేసరికి ఇంకా అప్పుడు లక్ష్మీదేవి చెప్పిద్ది అనమాట ఒకసారి చూడు అక్కడ ఏం జరిగిందో అని అంటే ఇంకా అటువైపు చూసేసరికి ఏమైందంటే ఇంకా వాళ్ళు అది ఎప్పుడో పాతకాలం నాటి ఇల్లు కదా దానిలో పూర్వీకులు దాచిపెట్టిన ఆ బంగారము నగలు అదంతా ఆ గోడల్లో నుంచి బయటపడిద్ది అనమాట కూలిపోయిద్ది కదా కూలిపోయిన దాంట్లో నుంచి బయటకు పడిపోయిద్ది అనమాట అప్పుడు ఇంకా అదృష్టవంతుని కూడా ఎవరు చెడగొట్టలేరు చూసావా అని లక్ష్మీదేవి చెప్పిద్ది అనమాట సో అదనమాట ఒక చిన్న స్టోరీ ఎందుకని మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇంక ఈరోజైతే చెప్పాను ఇంక ఇక్కడైతే సాంబార్ అయితే ఇంకా దొండకాయలు
మాకైతే ఆనియన్స్ అట్లా మొత్తం వేసేస్తారనమాట కట్ చేయకుండా. ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి ఇంకా మా అత్తయ్య వాళ్ళకి అట్లా అలవాటు అయ్యేసరికి ఇంక నేను అట్లాగే చేస్తున్నాను. బిఫోర్ మ్యారేజ్ అయితే మామూలుగానే కట్ చేసుకునే వేసుకునే వాళ్ళము. ఇంకా పెళ్ళైన కాడ నుంచి ఇంక ఇట్లా ఆ ఉల్లిపాయని అట్లాగే ఉల్లిగడ్డని అట్లాగే వేసేస్తామంట, తోలు తీసేసి గడ్డగా కట్ చేయకుండా. ఇంక ఇక్కడైతే సాంబార్ అదంతా అయిపోయింది. ఇంక ఇక్కడ తాలింపు పెట్టేస్తామన్నమాట. దొండకాయ అవన్నీ వేసేసి ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నా అవి అయితే వేసేసాను. ఇంకా అందరికీ అయితే వంట చేసేస్తున్నాను అనమాట. సాంబార్ అయిపోయింది. ఇంకో పక్క బియ్యం కూడా కిందాక కడిగి పెట్టేసేసాను కదా. ఇంక ఇప్పుడైతే టమాటా పచ్చడికి కూడా ఫ్రై చేసేసాను. ఇది వచ్చి తాలింపుకి అనమాట. సాంబార్ పెట్టాను కదా, దాని తాలింపుకి అయితే ఇంకా పెట్టేస్తున్నాను. అలాగే నేను చెప్పిన స్టోరీ మీలో ఎంతమందికి తెలుసో లేదో అని కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏదైనా స్టోరీ తెలుసుంటే చెప్పండి, నేను తెలుసుకుంటాను. అలాగే ఇక్కడైతే సాంబార్ తాలింపు అది అయిపోయింది. ఇంకా అందరం అయితే కూర్చొని ఇంకా భోజనం చేయాలి. కాకపోతే ఇంకా బట్టలు కూడా మిషన్లో వేస్తున్నాను అనమాట. ఇంక ఇప్పుడు వాటిని కూడా తీసేసి ఆరబెట్టేసేయాలి. ఫస్ట్ వంట కంప్లీట్ అయిపోతే ఇంకా వైషు వాళ్ళకు కూడా లంచ్ పంపించాలి కదా. హంసి అంటే ఇంట్లో ఉంది. ఇంకా చిన్నోడికి వైషుకి అయితే ఇంకా లంచ్ అయితే బాక్స్ పెట్టిచ్చేసేస్తే మా వదినోళ్ళు కూడా వచ్చారని చెప్పాను కదా. ఇంకా మా వదినోళ్ళ అబ్బాయి అయితే తీసుకెళ్ళి ఇచ్చేసి వస్తాడనమాట స్కూల్ కాడికి. ఇంకా సాంబార్ ఫైనల్గా అయితే కొత్తిమీర కూడా వేసేసాను తాలింపు పెట్టేసిన తర్వాత. నాకెందుకు కొత్తిమీర అనేది ముందే వేసి అదంతా ఫ్లేవర్ అంతా పోయిద్ది అనమాట. అందుకని లాస్ట్లో తాలింపు పెట్టిన తర్వాత వేస్తాను ఎప్పుడైనా. ఒక్క నిమిషం అంటే తెరల పెట్టేసేసి ఇంకా ఆఫ్ చేసేస్తాను. ఇంకా మా వదిన వాళ్ళు అందరూ వచ్చారన్నాను కదా, అందుకని అంత పెద్ద పెద్ద గిన్నెలు పెట్టి వండుతున్నాను, అందరికీ కావాలి కదా అని చెప్పి. ఇంకా బట్టలు అయితే అయిపోయినాయండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ ఆరేసేయాలి. ఇంకా నేనైతే అన్నమతంతా కూడా ఆరబెట్టేసేసి వైషుకి చిన్నోడికి అయితే లంచ్ బాక్స్ కూడా ఇంకా రెడీ చేసేసాను. ఇంకా రెడీ చేసి ఇచ్చేసేస్తే మా ఆడబిడ్డ వాళ్ళ అబ్బాయి అయితే తీసుకెళ్ళి ఇచ్చేసి కూడా వచ్చేసాడనమాట. ఇంకా నేను ఇప్పుడు ఈ బట్టలన్నీ ఆరేయాలి. ఇంకా ఆరేసేటప్పుడు అంతా ఏం తీయలేదులేండి. ఇంకా బట్టలన్నీ ఆరేసడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అప్పటికే 1 o'clock అలా అయిపోయింది అనమాట. ఇంకా లేట్ అయిపోతుందిలే అని చెప్పేసి మళ్ళీ వడియాల కూడా వేగించాలని చెప్పేసి నేను ఇంకా అవంతా ఏం షూట్ చేయలేదు. ఇక్కడైతే ఇంకా బట్టలన్నీ ఆరేసేసిన తర్వాత ఇంకా పచ్చడి సాంబారే చేశాను కదా, ఇంకా నంచుకోవడానికిలే అని చెప్పేసి ఇంకా కొంచెం వడియాలు అవి కూడా వేగిచ్చేసేయాలి ఇప్పుడు. ఇంకా పిల్లలకైతే లేట్ అవుతుందిలేని వాళ్ళ వరకు కొంచెం అన్నం అయితే వండేసేసి ఇంకా పంపించేసేసాను. ఇప్పుడైతే మా కోసం అయితే వండుతున్నాను. అలాగే ఇంకో పక్కన వచ్చి అత్తయ్య వాళ్ళకైతే కొంచెం మెత్తగా వండేస్తాను అనమాట రోజు అన్నం అది. ఈ టమాటా పచ్చడి అయితే మిక్సీ పట్టేసేయాలి. ఇంకా షింకులో అయితే కొంచెం అంట్లు మ్యాక్సిమం నేను కొంచెం ఉన్నట్లు తోమేస్తుంటాను అనమాట. ఎక్కువ గిన్నెలైనా షింకులో పట్టవు, మళ్ళీ ఎక్కువ తోముకోవాలన్నా మనకి చాలా పని అయిపోయినట్టు ఉంటుంది. ఎప్పుడప్పుడు క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి మనకి మరినట్లు తోమినంత ఫీలింగ్ కూడా అనిపించదు. అందుకని కొంచెం షింకులో అంట్లు ఉండగానే కడిగేస్తుంటాను. ఇంకా 2 గిన్నెలు ఉన్నాయి, 2 కడిగేసేయాలి. ఇప్పుడైతే వడియాలు అవి వేగిచ్చేస్తున్నాను. వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకున్నందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.